శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 16 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాల వరకు ఉంది. ఉదయం 5 గంటల 44 నిమిషాల తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేసింది. రోజంతా ఉత్తరాభాద్ర నక్షత్రమే ఉంది కాబట్టి బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి రావటం వల్ల లంబయోగం ఉంది. ఈ లంబయోగం కష్ట నష్టాలు కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనుల్లో కష్ట నష్టాలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో కష్ట నష్టాలు ఎదురవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని దానిలో కొన్ని పెసలుంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని మీ పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు లంబయోగం ఉన్న కష్ట నష్టాలు ఉండవు. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే అనుకూల ఫలితాలు వస్తాయి, లేకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు ఈరోజు పనికిరావు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని చంద్రుడితో కలిసి మీనంలో ఉన్నాడు. శని మీనంలో ఉండటం అనుకూలమే. 12 రాశుల వాళ్ళకి కష్టపడితే కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. కానీ శని చంద్రుడితో కలవటం వల్ల ఆ కష్టంలో ఒక ఆందోళన ఉంటుంది, ఆ కష్టంలో ఒక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడండి, కానీ ఆ కష్టంలో ఆందోళన పక్కన పెట్టండి, ఒత్తిడి పక్కన పెట్టి కష్టపడండి. ఖచ్చితంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడం, సీమంతం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే కొత్త ఆభరణాలు ధరించడానికి ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి కూడా ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి ఈ నక్షత్రం మంచిది. మీకు స్పెషల్ హోదా స్టేటస్ ఉన్న పదవి ఇస్తామంటే అది తీసుకోవటానికి ఈ నక్షత్రం మంచి నక్షత్రం. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు జాతకంలో ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చెట్లు నాటడానికి కూడా ఈ నక్షత్రం మంచి నక్షత్రం. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్యాలన్నీ కూడా కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యం కొద్దిగా తగ్గేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మేషరాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. అలాగే మేషరాశి వాళ్ళు ఈరోజు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆ శ్రమను కొంచెం తగ్గించుకొని వ్యాపారంలో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఊహించిన దానికంటే చాలా వరకు ఎక్కువగా ధనలాభం పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా కొద్దిగా బాధ ఉంటుంది, చింత ఉంటుంది. ఆ శారీరక బాధను తట్టుకోవాలి. అలాగే ఉద్యోగపరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ప్రధానంగా అప్పుల బాధలు వెంటాడతాయి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండండి. అప్పుల బాధలకు చక్కటి పరిష్కార మార్గం కనుక్కునే ప్రయత్నం చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపై దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయండి. లేకపోతే కింద పట్టడం, దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే మిత్రద్రోహం జరిగే సూచనలు ఉన్నాయి. మీరు ఎవరైతే బాగా స్నేహితుడిని నమ్ముతారో ఆ స్నేహితుడు ఈరోజు మీకు వెన్నుపోటు పొడిచే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మిత్రద్రోహానికి సిద్ధంగా ఉండండి. మిత్రద్రోహం ఎదురైనప్పటికీ దాన్ని తట్టుకునే ప్రయత్నం చేయండి. అంతిమంగా మాత్రం ఆ మిత్రద్రోహాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయటం కూడా అవసరం. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొంత ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ధనం ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే సింహరాశి వాళ్ళు ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బాగా అవసరమైతేనే అప్పు చేయండి. ఎంత అవసరమో అంతే అప్పు చేసినట్లయితే దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం కన్యారాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే విశేషమైనటువంటి ఆరోగ్య లాభం చేకూరుతుంది. అనారోగ్యాలకు ఉపశమనం కలుగుతుంది. చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే ధనవృద్ధి ఉంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ధనాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ గౌరవ మర్యాదలకు కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే అనుకోని ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి. అదేవిధంగా ధన వ్యయం ఉంది. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చాంచల్యం ఉంటుంది. మనస్సు పరిపరి విధాల పోతూ ఉంటుంది. మనస్సుని బుద్ధిని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వాళ్ళు అప్పుల బాధలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మాట కొంత కఠినంగా ఉంటుంది. దానివల్ల శత్రువులు పెరుగుతారు. మాట సున్నితంగా ఉంచుకునేలాగా జాగ్రత్తగా మాట్లాడండి. మీ కింద పనిచేసే వ్యక్తులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కింద పనిచేసే వ్యక్తులతో కఠినంగా మాట్లాడటం వల్ల వైరాలు వస్తాయి. అలాంటివి రాకుండా వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల వల్ల కొద్దిగా చికాకులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకునే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు కొత్త అప్పుల జోలికి వెళ్ళకండి. సామాజికంగా కొన్ని సంఘర్షణలు ఏర్పడతాయి. వ్యక్తులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా సంఘంలో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే వ్యాపారంలో కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకున్నట్లయితే వ్యాపారంలో మంచి లాభాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ధనలాభం పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలకు శ్రీకారం చుట్టి విజయవంతం అవుతారు. విదేశీ వస్తువులు కొనుగోలు చేస్తారు. వాటి వల్ల మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే కర్కాటక సంక్రమణం. అంటే సూర్య భగవానుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారే రోజు, కర్కాటక రాశిలోకి ప్రవేశించే రోజు. తెల్లవారుజామున 5:14 సూర్యుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక సంక్రమణం సందర్భంగా సంక్రమణ రవిని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. అందుకే ఓం కర్కాటక సంక్రమణ రవయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు 12 రాశుల వాళ్ళు చదువుకోవాలి. స్నానం చేశాక ఓం కర్కాటక సంక్రమణ రవయే నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకొని వెళితే కర్కాటకంలోకి మారిన సూర్యుడి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఇంకా మీకు వీలైతే స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని ఎర్ర పుష్పాలు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి బయటికి వెళ్ళండి. బయటికి వెళ్లే ముందు ఓం కర్కాటక సంక్రమణ రవయే నమః 11 సార్లు చదువుకొని వెళ్ళండి. సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర అనుకూలిస్తుంది. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బుధహోర అనుకూలిస్తుంది. రాయబారాలు నడపడానికి బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.